नमस्कार, मी सौ मयुरी नरावार ANN न्यूज मध्ये आपले स्वागत आहे। पाहूयाच्या ठळक बातम्या। आम्ही एका वर्षात राज्यात 59,000 नोकऱ्या दिलेल्या आहे। मुख्यमंत्री रेवंत रेड्डी म्हणाले की BRS ने भरती थांबवलेली आहे। जिल्ह्यात NTR जयंती साजरी, TDP नेत्यांनी आदरांजली वाहिली आणि सेवांचे कौतुकही केले। रोजगार कार्यालयात रोजगार मेळाव्याला विशेष प्रतिसाद मिळाला। पेटीएम मध्ये बेरोजगार लोक नोकरीसाठी उपस्थित। आदिलाबाद मध्ये गेल्या 3 वर्षापासून नित्य अन्नदान सुरू, गरिबांची भूक भागवणारे कंदी श्रीनिवास रेड्डी। आजच्या सविस्तर बातम्या। मुख्यमंत्री रेवंत रेड्डी म्हणाले की काँग्रेस सत्तेत आल्यानंतर त्यांनी एका वर्षात 59,000 नोकऱ्या दिलेल्या आहे। ते म्हणाले की माजी मुख्यमंत्र्यांनी त्यांच्या घरात नोकऱ्या दिल्या पण बेरोजगारांना दिल्या नाहीत आणि त्यांनी सांगितले की BRS राजवटीच्या 10 वर्षांमध्ये एकही सूचना देण्यात आलेली नाही। हैदराबाद मधील बंजारा हिल्स येथील जगजीवन राम भवन येथे गुरुकुलमध्ये सर्वोत्तम गुण मिळवणाऱ्या विद्यार्थ्यांना पुरस्कार देण्यात आले। तर ते म्हणाले BRS सरकारने SC, ST आणि BC मुलांना सत्तेवरून काढून टाकले आहे, परंतु त्यामुळे काँग्रेस शासित लोकांना शासक बनलेले आहे असे मुख्यमंत्री रेवंत रेड्डी म्हणाले। उपमुख्यमंत्री भट्टी विक्रमार्का, पोन्नम आणि सभापती गड्डम प्रसाद यांनी या कार्यक्रमामध्ये सहभाग घेतला। వాళ్ళందరినీ పిలిపించి నియామక పత్రాలు వాళ్ళ చేతులకు అందించినప్పుడు ఆ పేదవాళ్ళ తల్లిదండ్రుల కళ్ళల్లో చూసిన ఆనందం జీవితకాలం గుర్తుంటుంది। ఎందుకంటే వాళ్ళ పిల్లలు ప్రయోజకులైనప్పుడు ఆ తల్లిదండ్రుల కళ్ళల్లో కనిపించే ఆనందం ఒక గొప్ప అనుభూతి। అది మాటలకు అందదు, మాటలు చెప్పినా సరిపోవు। అట్లా 59,000 మందికి LB స్టేడియంలో మొదటి సంవత్సరంలోనే ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు అందించి మాకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం। ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీల్లో కూడా దాదాపుగా ఈ సంవత్సరాన్నరలో 1,00,000 ఉద్యోగాలు లెక్కగట్టి ఈరోజు పెట్టుబడులు తెచ్చి మన చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు అందించినాం। కానీ ఇవి సరిపోవు, నాకు స్పష్టంగా తెలుసు। దాదాపుగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ నమోదు చేయించుకుంటే నిరుద్యోగులు పట్టభద్రుల పైన చదువుకున్న వాళ్ళు 20 లక్షల మంది దాకా ఉన్నారు। వీళ్ళందరికీ ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు వస్తాయంటే రావచ్చు, రాకపోవచ్చు। కానీ ప్రభుత్వం పెట్టవలసిన పోటీ పరీక్షలు పెట్టి ఫలితాలను ప్రకటిస్తే వాళ్ళు జీవితంలో ఇంకో ఓపి ప్రయాణం చేస్తారు। పరీక్షలు పెట్టకుంటుంటే ఆ పరీక్షల కోసమే 10 సంవత్సరాలు అశోక్ నగర్లను, అమీర్పేట్ చౌరస్తాలను, దిల్సుఖ్ నగర్లను కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుక్కుంటూ యుక్త వయసు మొత్తం కాలగర్భంలో కలిసిపేసిన తర్వాత వాళ్ళు ఎందుకు ఉపయోగపడతారు? అందుకే పోటీ పరీక్షలు ఎంబడెంబడే పెడితే గత 10 సంవత్సరాలలో పరీక్షలు పెట్టట్లేదని రోడ్ల మీద ధర్నాలు చేసిన నిరుద్యోగ యువకులు ఇంత మీద పరీక్షలు పెడితే ఎట్లా కొంత వాయిదా వేయండి అని ధర్నాలు చేసిన చరిత్ర ఎప్పుడైనా ఉందా? మొదటిసారి మన ప్రభుత్వంలో మొదటి సంవత్సరంలోనే ఆ సిచ్యువేషన్ చూసినాం। నా బాధ, నా ఆవేదన ఒక్కటే, నా ఆలోచన ఒక్కటే, పరీక్షలు వాయిదాలు పెట్టినా కొద్దిగా పిల్లలు ఇంకో పని చేసుకోరు, ఇంకొక దానికి ప్రిపేర్ అవ్వరు। 65 రోజుల్లో 11,000 మంది టీచర్ల నియామకాలు చేపడితే 3 లక్షల మంది పరీక్షలు రాసింది, ఉద్యోగాలు ఇచ్చింది 11,000 మంది। మరి దాదాపుగా 2,89,000 మంది ప్రత్యామ్నాయం ఎత్తుకుంటారు। పరీక్ష అయిపోయి ఫలితాలు వస్తే ఇక మాకు ప్రభుత్వ టీచర్ ఉద్యోగానికి అవకాశం లేదు, మేము జీవితంలో ఇంకో ప్రయత్నం చేసుకోవాలి, ఇంకో పని చేసుకోవాలని ఆ దిశగా వాళ్ళు ఆలోచన చేసుకునే అవకాశం ఉంటుంది। ఈ రకంగా గ్రూప్ 1 పరీక్షలు 563 కంబైన్డ్ స్టేట్లో కూడా అన్ని ఉద్యోగాలు ఎప్పుడు ఇయ్యలే। ఆనాడు గ్రూప్ 1 పరీక్షలు మీకు తెలుసు, గత ప్రభుత్వం పరీక్షలు పెడతామని చెప్పి పెట్టి ప్రశ్న పత్రాలు జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీలలాగా అమ్మి వాళ్ళకు కావాల్సిన వాళ్ళను పరీక్షలలో పాస్ చేసుకున్న పరిస్థితి వస్తే పట్టుకొచ్చి లోపలేసి రద్దు చేసి కొత్త పరీక్షలు పెట్టినాం। దాదాపు 5 లక్షల మంది ఈరోజు ఆ పరీక్షలకు ప్రిపేర్ అయినారు। నియామక పత్రాలు అందించేటప్పుడు వండుకున్న వంట నోట్లో పెట్టుకునే సందర్భంలో ఈరోజు కింద పడేసి పొలిటికల్ లిటిగేషన్స్ ఈరోజు కోర్టులు వేసి నియామక పత్రాలు అందకుండా ఆపినరు। ఇది ఒక ఆవేదన। ఎందుకంటే సమాజానికి మంచి చేద్దాం అనుకున్నప్పుడు కొంతమంది ఇట్లాంటి వాళ్ళు ఉంటారు,
ఇవాళ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎగ్జామ్స్ పారదర్శకంగా నిర్వహించడమే కాకుండా ఫలితాలను ప్రకటించి నియామక పత్రాలు అందించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతను నెరవేర్చాలనుకుంటుంటే ఈరోజు గ్రూప్ 1లో 563 మంది స్టేట్ లెవెల్ ఆఫీసర్స్ని ఈరోజు 89% SC, ST, BC మైనారిటీలు సెలెక్ట్ అయినారు. అందులో रेवंत रेड्डी हे एक दयाळू मुख्यमंत्री आहे असे उपमुख्यमंत्री भट्टी विक्रमार्क म्हणाले. त्यांनी सांगितले की SC, ST आणि उपाययोजनेच्या या निधीमागील BRSने योगायोगाने सोडला होता. ते म्हणाले राज्यात 104 शाळा स्थापन केल्या जात आहे. हे लोकांचे सरकार आहे, हे अभिजात वर्गाचे सरकार नाही असे उपमुख्यमंत्री भट्टी विक्रमार्क म्हणाले. ఆ రైస్ మిల్స్ లాంటి దాంట్లోనో అరకొర సదుపాయాలతో అదే గదిలో పడుకోవటం, అదే గదిలో పాఠాలు చెప్పటం, అదే గదిలో తినటం, అనేక ఇబ్బందులు ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ ఇట్లా ఉండటానికి వీల్లేదని చెప్పి అత్యున్నతమైనటువంటి ప్రమాణాలతో ఈరోజు యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ని శాంక్షన్ చేసుకోవటం కాకుండా ఇవాళ వాటన్నిటికీ టెండర్స్ కూడా పిలిచి పెద్ద ఎత్తున అత్యంత ప్రాధాన్యత రంగంగా ముందుకు తీసుకొని పోయే కార్యక్రమం జరుగుతూ ఉందనంటే రేపు పొద్దున ఈ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులు ఈ రాష్ట్రానికే కాదు దేశంలో కూడా అత్యున్నతమైనటువంటి విద్యార్థులుగా ఎదుగుతారని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం లేదు. आज त्यांनी हैदरगुडा येथील कॅम्प ऑफिसमध्ये संसदीय मतदारसंघानुसार मंत्री, आमदार आणि खासदारांचा आढावा घेतला. त्यांनी आदिलाबाद, पेद्दापल्ली, करीमनगर, निजामाबाद, जहीराबाद, मेदक आणि मलकाजगिरी लोकसभा मतदारसंघातील नेत्यांचीही भेट घेतली. प्रथम त्यांनी आदिलाबाद लोकसभा मतदारसंघातील नेत्यांचा आढावा घेतला. असे समजते की त्या राज्यातील 119 मतदारसंघातील आमदार आणि निवडणूक लढवलेल्या उमेदवाराशी स्वतंत्रपणे भेट घेतील आणि सरकार आणि पक्षांबाबत नेत्यांकडून अभिप्रायही घेतील. मादिगा सामाजिक समुदायाच्या या आमदारांनी मंत्रिमंडळ विस्तारांबाबत गुप्त बैठकही घेतली आणि त्यातील काहींना मीनाक्षी नटराजशी फोनवर बोलले तेव्हा खळबळही उडाली. आदिलाबाद जिल्हा मुख्यालयातील रोजगार विनिमय कार्यालयामध्ये बुधवारी आयोजित केलेल्या रोजगार मेळाव्याला चांगला प्रतिसाद मिळालेला आहे. जिल्हा रोजगार अधिकारी मिल्का म्हणाले की पेटीएम मध्ये विक्री ही कार्यकारी पदांच्या भरतीसाठी हा रोजगार मेळा आयोजित करण्यात आला होता. यासाठी मोठ्या संख्येने बेरोजगार आले असल्याने पेटीएम प्रतिनिधी त्यांना तपशिलावर माहितीही दिली. त्यांनी सांगितले की ती 10वी आणि इंटरमिडिएट पात्रता असलेल्या नोकरीच्या संधी उपलब्ध करून देत आहे. बेरोजगारांनी या रोजगार मेळाव्याचा लाभ घ्यावा अशी त्यांची इच्छाही आहे. पेटीएम मधील विक्री कार्यकाऱ्याला 15,000 पगार आणि 12,000 रुपयापर्यंत प्रोत्साहन दिले जाईल असे त्यांनी सांगितले. बहुतेक उमेदवार जिल्ह्याच्या 55 किलोमीटरच्या परिघातामध्ये त्यांचे कर्तव्य बजावत असल्याने त्यांनी सांगितले की त्याचप्रमाणे 18 वर्ष पूर्ण केलेल्या प्रत्येकाला रोजगार कार्ड मिळाल्याबद्दल सल्लाही देण्यात आलेला आहे. ఏం లేదు బైక్ ఫోన్ ఉండాలి. మార్కెటింగ్ మీద కొంచెం గ్రిప్ ఉన్న వాళ్ళకు మంచిగా ఆల్రెడీ ఐడియా ఉంటే మొత్తం డిజిటలే. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కటి స్కానింగ్ చేస్తున్నారు, డబ్బులు ఎవరు ఉంచలేదు కాబట్టి ప్రతి ఒక్కటి హలో ఎఫ్ఎస్సి కింద తీసుకుంటాం. నెక్స్ట్ లెవెల్ మళ్ళీ మీరు 3 months మంచి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తే నెక్స్ట్ లెవెల్ సీనియర్ ఎఫ్ఎస్సి కింద తీసుకుంటాం. దీంట్లోనే లొకేషన్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ లోపల సరౌండింగ్లో మన పిల్లల్ని గ్యాదర్ చేస్తాం. ఈ సరౌండింగ్లో ఎక్కడ అందరికీ నమస్కారము. నేను మిల్కా ఉపాధి కల్పనాధికారిని. ఈరోజు మనం జిల్లాలో జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి పేటీఎం కంపెనీ నుంచి వాళ్ళు ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ని
అపాయింట్ చేసుకోవడానికి వచ్చిన్నారు. దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ మనకు 10th ఇంటర్మీడియట్. అదేవిధంగా ఇది మన టెరిటరీ అంటే వితిన్ 55 కిలోమీటర్స్ ఫ్రమ్ ఆదిలాబాద్ డిస్టిక్లో వీళ్ళకి మనము జాబ్ కల్పిస్తున్నాము. కాబట్టి ఈసారి కొంతమంది ఎక్కువనే వచ్చారు. వితిన్ ఆదిలాబాద్ డిస్టిక్ అన్నప్పుడు కొంచెం మనకు ఎక్కువ మంది ముందుకు వస్తున్నారు. అదే మనం వేరే డిస్టిక్స్ కానీ హైదరాబాద్కి వెళ్ళాలి అన్నప్పుడు మాత్రం మనకు కొంచెం స్ట్రెంత్ కానీ వచ్చే వాళ్ళు అంత ఉత్సాహంగా ఉండట్లేరు. ఈ ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్కి మనకు 15,000 శాలరీ, ఫిక్స్డ్ శాలరీ ఉంది. దీనికి సంబంధించి మళ్ళీ మనకు ఇన్సెంటివ్స్ కూడా 12,000 వరకు మ్యాక్సిమం ఇస్తారు. మరి వీళ్ళందరినీ కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళని మేము మోటివేట్ చేసేసి ఈ జాబ్ తీసుకునేటట్టుగా ప్రయత్నం చేస్తాం. ఇక ముందు కూడా ఏదైనా జాబ్ మేళాలు నిర్వహించినప్పుడు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సాయంతో కూడా కొంచెం ఎక్కువ పబ్లిసిటీ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఎంప్లాయ్మెంట్ కార్డు కూడా అందరూ ఇక్కడ మనము ఈ సేవలో రిజిస్టర్ చేసుకొని తీసుకోవాల్సిందిగా చెప్తున్నాము. అదేవిధంగా వాళ్ళు రెన్యువల్ కూడా ఎప్పటికప్పుడు కూడా చేసుకోవాలి. అంటే కార్డ్స్ తీసుకొని ఒకసారి అట్లా వదిలేయడం కాకుండా దాన్ని కంటిన్యూస్గా రెన్యువల్ టైం అప్పుడు కూడా రెన్యువల్ చేసుకొని ఆ కార్డు కూడా ఏదో ఒక ఎంప్లాయ్మెంట్కి తప్పనిసరిగా పనికొస్తుంది. కాబట్టి ఎంప్లాయ్మెంట్ కార్డు కూడా అందరూ కంప్లీట్ 18 years కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు ఎంప్లాయ్మెంట్ కార్డు కూడా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. तेलुगुदेशम पक्षाचे संस्थापक अध्यक्ष आणि संयुक्त आंध्र प्रदेशाचे माजी मुख्यमंत्री दिवंगत नंदमुरी तारका रामाराव यांची 102वी जयंती तेलुगुदेशम गटाने आदिलाबाद मतदारसंघाचे संयोजक अल्लूरी राजा रेड्डी यांच्या नेतृत्वाखाली साजरी केली. बुधवारी त्यांनी शहरातील NTR चौकामध्ये दिवंगत तेलुगुदेशम यांच्या पुतळ्याला पुष्पहार अर्पण करून आदरांजली वाहिली. टीडीपी नेत्यांनी कार्यकर्त्यांसह पक्षाचा ध्वजही फडकवला आणि NTR यांनी दिलेल्या सेवांचे स्मरण करून घोषणाही दिल्या. मुख्यमंत्री म्हणून NTR यांनी तेलुगू देशासाठी या जनतेसाठी केलेल्या सेवांचे कौतुक केले. त्यांनी सांगितले की संयुक्त आंध्र प्रदेशाच्या प्रगतीसाठी त्यांनी केलेल्या सेवेचे स्मरणीय राहतील. తెలుగుదేశం మహానాడు కార్యక్రమాలని 27, 28, 29 తేదీలలో జరుపుకోవడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ సృష్టికర్త నందమూరి ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి మరి ఆయన యొక్క జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలుపుకుంటున్నాము. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ పేద బడుగు బలహీన వర్గాల పార్టీ. మరి వారి కోసం వారి కష్ట సుఖాలను చూసి ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించాలన్న ఉద్దేశంతో స్థాపించడం జరిగింది. ఎందుకంటే ఈదవాడు అనగారిపోయిన బతుకుతున్నాడు కాబట్టి ఆ బడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేయాలన్న తలంపుతో తెలుగుదేశం పార్టీ 2 రాష్ట్రాల్లోనే కాక ప్రపంచం యావత్తులో కూడా నెలకొల్పడం జరిగింది. ఎందుకంటే ఆ సృష్టికర్త చేసినటువంటి ఈ తెలుగుదేశం పార్టీ మరి స్త్రీలకు కానీ, యువకులకు కానీ, ఉద్యోగస్తులకు కానీ తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట అందించినటువంటి మహానుభావుడు. భూమి లేని వారి నిరుపేదలకు కూడా భూమి అందించాడు. పిల్లలకు విశ్వవిద్యాలయాలలో మంచి కాలేజీలను ఏర్పాటు చేసినటువంటి మహోన్నత వ్యక్తి. అదేవిధంగా तेलुगू कविता ही एक रत्न आहे जी आपली संस्कृती आणि भाषा जिवंत ठेवते, असे ग्रेट 1 तेलुगू शिक्षक डॉक्टर भोजकर ओम प्रकाश अवधानी म्हणाले. बुधवारी आदिलाबाद जिल्हा मुख्यालयातील रिझर्व्ह पोलीस लाईन सरकारी हायस्कूलमध्ये आयोजित करण्यात आलेल्या तेलुगू अभ्यासक्रमाच्या सेवाकालीन प्रशिक्षण कार्यक्रमामध्ये ते सहभागी झाले. या 5 दिवसाच्या प्रशिक्षणाचा भाग म्हणून तेलुगू शिकवणाऱ्या शिक्षकांना अध्यापनातील तंत्रे
आणि तेलुगू कवितेचे सौंदर्य समजून सांगण्यात आले। त्यांनी त्यांना केवळ शालेय स्तरावर नव्हे तर आयुष्यभर कवितेचे सौंदर्य अनुभवाचा सल्लाही दिला। अध्यापनाचा दर्जा सुधारण्यासाठी हे प्रशिक्षण खूप उपयुक्त ठरेल असेही ते म्हणाले। शिक्षकांनी हे प्रशिक्षण चांगले शिकावे आणि वर्गात शिकवलेल्या गोष्टी अंमलात आणाव्या आणि विद्यार्थ्यांना श्रेष्ठ बनवण्यासाठी प्रयत्न करावे असे सांगण्यात आले। అలాగే భవిష్యత్తు రాము సార్ కూడా మరి పెద్దలు గవర్నమెంట్ అలాగే అక్కడి మరి ఇక్కడ వేదికను అలంకరించడానికి కోరుతున్నాము। డాక్టర్ ఓం ప్రకాష్ అవధాని సార్ గారు మరి రావడం జరిగింది। మరి పరిశీలించి తమ యొక్క సలహాలు సూచనలు అందించడం జరిగింది। మరి రెండవ విడత శిక్షణలో భాగంగా కూడా వారు మన ఆదిలాబాద్ ఉమ్మడి ఏమంటే పద్య వైభవం, పద్య విశిష్టత, పద్య వైభవం అనేటటువంటి మరి మనకు ఒక సెషన్ ఉంది। అప్పుడు రాష్ట్రంలో కూడా మా శిక్షణ లోపల పద్య వైభవం గురించి సార్ ఎంతో చాలా చక్కగా వివరించడం జరిగింది। కాబట్టి మేము సార్ని అభ్యర్థించడం, సార్ మీరు వచ్చిన సార్ కూడా ఒప్పుకొని మరి మనకు రావడం జరిగింది। సార్ ధన్యవాదాలు సార్, మీకు చాలా ధన్యవాదాలు ఉంటుంది కాబట్టి మరి మనం పిలిపించుకోవడం జరిగింది। ధన్యవాదాలు సార్। రాష్ట్రమంతటా ఉపాధ్యాయ శిక్షణ శిబిరాలు నడుస్తూ ఉన్నాయి। కాలానుగుణమైనటువంటి మార్పుల్ని ఆకలింపు చేసుకొని ఉపాధ్యాయుడు నిరంతర విద్యార్థి అయి నైపుణ్యాభివృద్ధితో విద్యార్థుల్ని తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది। అందులో భాగంగా వృత్యంతర శిక్షణను 5 రోజులు ఏర్పాటు చేయడం జరిగింది ఎస్సీఆర్టీ। ఆ ఎస్సీఆర్టీ పరిశీలకునిగా ఎస్ఆర్పి స్టేట్ రిసోర్స్ పర్సన్గా రాష్ట్ర విషయ నిపుణునిగా నాకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇవ్వడం జరిగింది। ఇది 2వ విడత పరిశీలనలో భాగంగా ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఆర్పిఎల్ పాఠశాలలో నిర్వహిస్తూ ఉన్నటువంటి ఈ శిక్షణా శిబిరానికి విచ్చేశాను। ఆత్మీయ మిత్రులు ఇక్కడ ఉన్నటువంటి ఆర్పీలు కొందరు మిత్రుల యొక్క అభ్యర్థన మేరకు తెలుగు పద్య వైభవం ఎంత విశిష్టమైనటువంటిదో నేను వివరించదలిచినాను। వేయేళ్ల పసిడి పంట అయినటువంటి పద్యం విద్యార్థులలో అమూల్యమైనటువంటి వైఖరులను అలాగే విలువల్ని పెంపొందింపజేస్తుంది। అందుకొరకు మా తెలుగు ఉపాధ్యాయులందరూ కూడా దాని విశిష్టతను గుర్తెరిగి బోధించాల్సినటువంటి అవసరం ఉందనేటటువంటి విషయం చెప్పడం కొరకు నేను ఈ సెషన్ని తీసుకుంటున్నాను। चतुर्थ वर्ग कर्मचारी संघटनेचे राज्य सरचिटणीस कोंडरू गंगाधर यांनी आरोप केला आहे की काही लोक त्यांची वाढ पाहून असुष्णतेतून बेकायदेशीर खटले दाखल करत आहेत। त्यांनी बुधवारी आदिलाबाद शहरातील प्रेस क्लबमध्ये माध्यमांशी संवाद साधला। त्यांनी सांगितले की कोणाचीही फसवणूक केली झाली नाही आणि कोणतेही बेकायदेशीर पदवी दिलेली नाही। जर त्यांना हवे असेल तर त्यांच्यावर न्यायालयात खटला चालवावा असे ते म्हणाले। त्यांनी सांगितले की काही लोक त्यांच्या विरुद्ध कटही रचत आहे कारण ते त्यांना संघटनेत आणखी वर येताना आणि प्रदेश अध्यक्ष म्हणून स्वीकारताना पाहण्यासाठी अधीर आहे। ఉద్యోగుల రాష్ట్ర సంఘ ప్రధాన కార్యదర్శిగా నాకు 2026 31 డిసెంబర్ వరకు నా యొక్క కాల పరిమితి ఉంది। నాకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఓడి కూడా ఇవ్వడం జరిగింది। ఈ యొక్క ఓడి సౌకర్యం కూడా 2025 డిసెంబర్ 31 వరకు ఉంది। ఈరోజు నా మీద నేను రాష్ట్ర సంఘ అధ్యక్షులుగా అవుతానని చెప్పేసి
కావాలని చెప్పేసి నా మీద కసిగట్టి మా యొక్క రాష్ట్ర సంఘ మాజీ అధ్యక్షులు గారైనటువంటి నా మీద నా ఇంటి పక్క ఉన్నటువంటి బి నారాయణ గౌడ్, ఆయన మా రాష్ట్ర మాజీ అధ్యక్షులు ఒకటే డిపార్ట్మెంట్ కాబట్టి ఆయనతోటి చేతులు కలిపి మా రాష్ట్ర మాజీ అధ్యక్షులైనటువంటి గారు నన్ను 50 లక్షలు అడగడం జరిగింది. 50 లక్షలు ఇస్తే నిన్ను రాష్ట్ర అధ్యక్షులు చేస్తా, లేకుండా చెయ్యని చెప్పడం జరిగింది. నేను ఇవ్వకపోతే కావాలని చెప్పేసి నా మీద ఇక్కడ ఆదిలాబాద్కి వచ్చి 5 రోజులు ఉండి నా పక్కతనతో చేతులు కలిపి నా మీద నిన్న కేసు పెట్టించి అది 96లో పట్టలో ఇవ్వడం జరిగింది. తహసీల్దార్ గారే ఇవ్వడం జరిగింది. నిన్న ఏదో ఆశమ్మ మాత్రం పిటిషన్ తోటి చేసింది కాబట్టి ఆశమ్మ ఎంప్లాయ్ కాదు, ఆమె డైలీ వైఎస్, ఆమె గవర్నమెంట్కు డబ్బులు కట్టలేదు, ఆమెకు పట్ట ఇవ్వలేదు. కావాలని చెప్పేసి నా మీద ఏదో కేసు పెట్టి లోపటేస్తే గంగాధర్ ప్రజెంట్కు పోటీ చేయడం చెప్పేసి ఆలోచనతో చేయించడం జరిగింది. కావాలని చెప్పేసి ఇది కక్ష పూర్తిగా చేపించినట్టు పని. నేను ఒకటే కోరుతున్నా, ఈరోజు రాష్ట్ర సంఘం యొక్క ప్రధాన కార్యదర్శిగా గడ్డం జ్ఞానేశ్వర్ గారికి, బి నారాయణ గౌడ్ గారికి ముఖాముఖిగా పోరాటం చేద్దాం రండి. కానీ కావాలని చెప్పేసి మీరు ఈ యొక్క సంఘాన్ని, మా 4వ తరగతి ఉద్యోగుల సంఘానికి బి నారాయణ గౌడ్కు ఎలాంటి సంబంధం లేదు. గతంలో కూడా నేను ఏదో మా ప్లాట్ కొన్నా విద్యానగర్లో, ఆ ఇల్లు కొన్నా, ఆ ఇంట్లో కూడా బాపురావు అని కానిస్టేబుల్ని ఉంచి పేకు సర్టిఫికేట్ సంపాదించి నీ ఇల్లు లేదని చెప్పేసి కూడా ఇది చేయడం జరిగింది. నారాయణ గౌడ్ అతను ఆ బాధ భరించలేక అతను సూసైడ్ చేసుకొని 2 టౌన్లో కూడా చనిపోవడం జరిగింది. ఈవెన్ గతం తాగితే నారాయణ గౌడ్ గారు నీవు తప్పక జైలుపోతావు, నువ్వు అనుకుంటున్నావు కాబట్టి గంగాధర్ని ఏం చేస్తా అని చెప్పేసి నీకు నాకు ఏం లేదు, నా ఇల్లు నాకు, నీ ఇల్లు నీకున్నది, కావాలని చెప్పి మా సంఘం వెంబడి ఇలా సర్వనాశనం చేస్తున్నావు. రెవెన్యూ అధికారులను, జిల్లా పరిషత్ అధికారులను, పోలీసు అధికారులను కావాలని చెప్పి ఇబ్బందులు పెడుతున్నావు. రెవెన్యూ అధికారులు, జిల్లా పరిషత్ అధికారులు, పోలీసు అధికారులు నాకు, నా సంఘానికి చాలా కోఆపరేట్ చేస్తున్నాడు. वाరికి చేతులే దండం పెడుతున్నా. कंदी श्रीनिवास रेड्डी हे लोकांना अन्नदान करत आहे. 3 वर्षापूर्वी हा अन्नदानाचा कार्यक्रम त्यांनी चालू केला आणि हा अभ्यासपणे चालू आहे. अमेरिकेहून आदिलाबादला आल्यानंतर त्यांनी केएसआर फाउंडेशनची स्थापना केली आणि त्याद्वारे अनेक सेवा कार्यक्रमही राबवले. शहरातील कंदी श्रीनिवास रेड्डी कॅम्प ऑफिस प्रजासेवा भवनामध्ये अनेक लोक जेवण करून कंदी श्रीनिवास रेड्डी यांना आशीर्वाद देत आहे. ఆదిలాబాద్ క్షేమం కై అడుగులు వేసావు, కాంగ్రెస్ జెండా పట్టి కథన రంగం తొక్కినవు. శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుత, కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంత. శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుత, కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంత. పోరాటానికి పొలికే కై పిడికిలి ఎత్తినవు, పేదల బ్రతుకుల మార్చుటకై పయనం గట్టినవు. పోరాటానికి పొలికే కై పిడికిలి ఎత్తినవు, పేదల బ్రతుకులు మార్చుటకై పయనం గట్టినవు. ఉరిమే ఉరుమై నిలిచినవో సీనన్న, ఉద్యమ కాగడవైనావో కంది సీనన్న. ఊరు ఊరున హోరు నువ్వై ఓ సీనన్న, గుండె గుండెను తట్టినావు కంది సీనన్న. కాంగ్రెస్ జెండా పట్టి కథన రంగం తొక్కినవు. సీనన్న నీ వెంట నిరుపేదల చేయుత, కంది సీనన్న మాకు నువ్వే కొండంత. సీనన్న నీ వెంట నిరుపేదల చేయుత, కంది సీనన్న మాకు నువ్వే కొండంత. బంధం కలిపి నువ్వు పిలిసే పిలుపులో అమ్మతనం, బాధ్యతలెన్నో మోస్తూ మాకై నిలిచావు నిత్యం. బంధము కలిపి నువ్వు పిలిసే పిలుపులో
పేదల గుండెకు సప్పుడువే మా సీనన్నా, నిరుపేదల ఇంటికి పండగవే కంది సీనన్నా. అన్నా అంటే ఆపదలో నీడగా निलबडताऊ నేనున్నానంటూ ధైర్యం. निसर्ग शेतकऱ्यांवर वार करत आहे. पूर्वी पिकांसाठी अनुत्पादन असलेली पिके भूजल पातळी कमी झाल्यामुळे गुरांसाठी चाराही बनलेली आहे. सध्या कापणीपूर्वी अवकाळी पाऊस आणि जोरदार वाऱ्यामुळे तिळाचे पीक पूर्णपणे नष्ट झालेले आहे. यामुळे शेतकऱ्यांचे जीवन हे दयनीय आहे. 6 महिने कठोर परिश्रम केले तरीही नैसर्गिक आपत्तीमुळे शेती उद्ध्वस्त झाली. बेला मंडळातील सिरसन्ना गावातील गेडाम अर्पण यांच्या 2 एकर शेतात तिळाची लागवड करते. तर त्यांनी सुमारे 20,000 रुपये गुंतवले तरीही त्यांना 20 रुपयेही मिळणार नाही अशी कार्यपरत हिरवळ दाखवलेली होती. आणि त्यांनी सांगितले की त्यांना चांगले उत्पन्न मिळेल आणि आर्थिक अडचणी काही प्रमाणामध्ये कमी होतील अशा अनेक आशाही होत्या. परंतु शेवटी त्यांना अश्रू अनावरही झाले. त्यांनी ज्या पिकांची आशा होती ती अपयशी ठरली म्हणून त्यांनी दुःखही व्यक्त केले. ज्या शेतकऱ्यांचे नुकसान झालेले आहे त्यांना आर्थिक मदत करावी अशी विनंती त्यांनी सरकारला केली. మండలంలోని సిర్సన్న గ్రామం. మేము 2 ఎకరాల పొలంలో నువ్వుల పంట వేసాం సార్. దీనికి 20,000 వరకు పెట్టుబడి పెట్టుకున్నాం. 20,000 పెట్టుబడి రాకపోగా వచ్చిన పంట కూడా చేతికి అందే టైంలోనే అకాల వర్షం వల్ల నువ్వులు మొత్తం తడిసి ముద్దయిపోయాయి సార్. మాతో పాటు చుట్టుపక్కల ఉన్న రైతులు కూడా నువ్వులతో పాటు జొన్నలు కూడా తడిసి ముద్దయిపోయాయి సార్. అయితే మాకు నష్టపరిహారం ప్రభుత్వం ఏదైనా ఇవ్వాలని ఆశిస్తున్నాం సార్. माजी बाजार समिती अध्यक्ष गोरला राजू यादव हे बोथ मार्केट यार्ड मध्ये पिके विकण्यासाठी येणाऱ्या शेतकऱ्यांची भूक भागवत आहे. त्यांनी सांगितले की गेल्या 16 दिवसांपासून मार्केट यार्ड मध्ये दररोज अन्न वाटप करत आहे. बुधवारी त्यांनी बोथ कृषी बाजार समितीचे अध्यक्ष बोद्दू गंगारेड्डी यांच्या समावेमध्ये शेतकऱ्यांना अन्न वाटप केले. गोरला राजू यादव म्हणाले की पिके घेणारे शेतकरी उपाशी राहू नयेत आणि बाजारात येणाऱ्या कोणत्याही शेतकऱ्याला उपासमारीची समस्या भेडसावू नये या विचाराने हा अन्न वाटप कार्यक्रम सुरू करण्यात आलेला आहे. सर्वांना अन्न पुरवणाऱ्या या अन्नदात्याचे पोट भरण्यास मला खूप आनंदही होत आहे. तर देवाच्या आशीर्वादाने ते अधिक सेवा कार्यक्रम सुरू ठेवतील असेही सांगण्यात आले. అందరు ఇట్లా రౌండ్ ఫ్లెక్సీ నుంచి और एक पंजा लियो ना एक
బోత్ మార్కెట్ యార్డ్లో ఎవరైతే జొన్నలు అమ్మటానికి వచ్చిన రైతులందరికీ ఈ రోజుకు 16వ రోజు వారు గ్రామాల నుంచి అన్నం తినక పస్తులు ఉండి ఇక్కడ మరి వర్షాకాలం వర్షాల వల్ల కూడా వాళ్ళ జొన్నలు ఎండి నానిపోయి మళ్ళా దాన్ని పారీలు తీసి మళ్ళీ సరి చేసుకునే సమయంలో ఇంటికి పోయి తిరిగి రావడం కష్టంగా ఉంటుందనే ఆలోచనతోటి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎక్కడ రైతుకు ఏ కష్టం వచ్చినా ఆదుకోవాలని కార్యకర్తల నాయకులను పలుమార్లు కోరడం అందుకొరకే మరి బోత్ మార్కెట్ యార్డ్లో మేము 16వ రోజు నేటికి అన్నదాన కార్యక్రమం కంటిన్యూ చేస్తున్నాం. ఆ ఫస్ట్ రోజు కూడా మేము మాటిచ్చినాం, ఎప్పుడు కూడా మధ్యలో కూడా బంద్ ఉండదు, ఎందరస్తే అందరు రైతులకు అన్నదానం చేసే బాధ్యత మాది, మేము తీసుకుంటున్నాం. కాబట్టి మీరందరు రైతులు కూడా సంయమనంతో పాటించి మరి ఈ అన్నదాన కార్యక్రమంలో భాగంగా పాలు పంచుకొని మరి రేపు ఎల్లుండి కూడా కానీ మేము ఖచ్చితంగా మీకు అన్నదానం ఖచ్చితంగా చేస్తాము. రైతులు అధైర్యపడవద్దు, రైతులకు ధైర్యం ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున ఇన్ని రోజుల నుంచి వచ్చి భోజనం చేసిన వారికి కూడా కృతజ్ఞత అభివందనాలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా రేపు రైతులకు ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి, మా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క మరి అండగా ఉండి అన్ని విధాల రేపు డబ్బులు విషయం కూడా కానీ ఏదైతే అమ్మిన వాళ్ళకు డబ్బులు కూడా ఇప్పించడంలో మేము ముందు భాగంలో ఉంటాం. మా ఇన్ఛార్జ్ ఆడ గజేందర్ నాయకత్వంలో మరి ఖచ్చితంగా ఈ డబ్బులను కూడా ఈ ఖరీఫ్ సీజన్లోనే వేయడానికి ప్రయత్నం చేస్తాం. అవసరం అనుకుంటే ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు తీర్చే విధంగా మా వంతుగా మేము ఖచ్చితంగా అమలు చేస్తాం. ఖచ్చితంగా పనిచేసి రైతులందరికీ అండదండలుగా ఉండి మీకు తోడు నీడలా మీ అన్నదమ్ముల్లా మీ తోడు బుట్టుగా మేము మీకు పనిచేస్తామని తెలియజేస్తూ ఈ సదవకాశం రైతులు కల్పించినందుకు వారికి కూడా నేను అన్నదాతలకు అన్నం పెట్టే అదృష్టం ఆ భగవంతుడు నాకు కల్పించినందుకు నేను ఎంతో కృతజ్ఞుడిగా ఉన్నానని తెలియజేసుకుంటున్నాను. लग्नाच्या हंगामामध्ये सर्व लग्नस्थळे गजबजलेली आहे. आदिलाबाद काँग्रेस पक्षाचे विधानसभा प्रभारी कंदील श्रीनिवास रेड्डी यांनीही कार्यक्रमाला उपस्थिती लावली. चाहते मित्र शुभचिंतकांनी त्यांना बोलवले आणि त्यांचे स्वागतही केले. मंगळवारी रात्री माजी नगरसेवक सय्यद रईद उल हक यांनी शहरातील राजमहल फंक्शन हॉलमध्ये या समारंभात कंदील श्रीनिवास रेड्डी यांनी उपस्थिती लावली आणि नवविवाहित जोडपांना शुभेच्छा दिल्या, आशीर्वाद दिल्या आणि भेटवस्तूही दिल्या. एजन्सी क्षेत्रातील निष्पाप आदिवासी शेतकऱ्यांना बनावट कापूस बियाणे विकल्यास कठोर कारवाई केली जाईल असे बाजार अध्यक्ष कुडमेथा विश्वनाथ यांनी उघड केले. बुधवारी कोमरंभीम आसिफाबाद जिल्ह्यातील जयनूर मंडळ केंद्रातील कृषी बाजार समिती कार्यालयात पत्रकार परिषदेमध्ये त्यांनी भाग घेतला. जर शेतकऱ्यांना बनावट बियाणे विकले गेले तर त्यांचे दुकान परवाने रद्द केले जातील असा इशारा त्यांनी दिला. शेतकऱ्यांनी फर्टिलायझरच्या सीड दुकानातून खरेदी केलेल्या कापूस बियाण्यामुळे मूळ बिल द्यावे आणि अशी त्यांची मागणी होती. जर डुप्लिकेट बिल दिले तर त्यांच्या विरुद्ध गुन्हा दाखल केला जाईल असे सांगण्यात आले. बनावट बियाणे खरेदी करून फसवणूक होऊ नये असा सल्लाही त्यांनी शेतकऱ्यांना दिला. सीनियर नायक मस्त आज आहे
జైనూరు వ్యవసాయ మార్కెట్ పరిధిలో నడుస్తున్నటువంటి నకిలీ విత్తనాలపైన ట్రేడర్స్లకు ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నది ఏదైతే ఒకటి నకిలీ విత్తనాలు మహారాష్ట్ర నుంచి ఇక్కడికి విక్రయిస్తే కనుక వాళ్ళందరూ కూడా దీనిపైన తస్మత్ జాగ్రత్తగా ఉండవలసిన బాధ్యతగా మీరందరూ తీసుకోవాలి. ఎందుకంటే ఈ ప్రాంతం గిరిజనులు, ఆదివాసులు, దళితులు, బడుగు బలహీన వర్గాలు, రైతులు వెనుకబడిన ప్రాంతంలో నివసిస్తున్నారు. వాళ్ళు చాలా మట్టుకు ఇప్పటికి కూడా చాలా మోసపోతూనే ఉన్నారు. కాబట్టి మంచి మంచి విత్తనాలు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి వైపు, ఈ ప్రాంతం మంచి సస్యశ్యామలంగా ఉండేటట్టుగా మీరు సహాయ సహకారాలు అందించవలసిన బాధ్యత ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ట్రేడర్స్ల పైన ఉన్నది. నకిలీ విత్తనాలు కనుక మీరు తీసుకువచ్చి ఈ ప్రాంతంలో అమ్మేస్తే కనుక మీ పైన కఠిన చర్యలు తప్పకుండా కఠిన చర్యలతో పాటు కేసులు నమోదవుతాయి. మీ పైన మీకున్నటువంటి లైసెన్స్లు కూడా రద్దవుతాయి. కాబట్టి దీనిపైన మీరందరూ కూడా ప్రత్యేక దృష్టి సారించి తప్పకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు न्याय చేస్తారని మేమైతే భావిస్తున్నాం. पोडू शेतकरी बोसू बुमन्ना नरसय्या यांनी त्यांच्या शेत जमीन व वनाधिकारी खड्डे खोदत असल्याची तक्रार व्यक्त केली. त्यांनी सांगितले की निर्मल जिल्ह्यातील खानापूर मंडळातील तारला पाडू गावाच्या या बाहेरील त्यांची शेतीची जमीन ही राखीव जंगलाची आहे आणि त्या जमिनीत रोपे लावण्यासाठी जेसीबीच्या मदतीने शेतात खड्डेही खोदण्यात आले होते. त्यांनी सांगितले की अन्यायही होत आहे अशी त्यांच्या कुटुंबाची ओरड आहे. तक्रार असूनही त्यांनी ऐकलेही नाही. तर ते म्हणाले वरील अधिकाऱ्यांकडून त्यांच्यावर दबाव होता. ही राखीव जंगलाची जमीन आहे आणि वरील अधिकाऱ्यांनी त्यांना त्या झाडे लावण्यास सांगितले होते. तर गेल्या 40 वर्षापासून ही जमीन वारसा म्हणून जोपासतही आहे. त्यांचे कुटुंब या जमिनीवर राहते. त्यांना न्याय मिळावा अशी त्यांची इच्छा त्यांनी व्यक्त केली. ఒక ట్రాక్టర్ 8 నెలలకు బయటికి వెళ్ళింది. ఇంకోటి మొన్న 15,000 సిఫీస్ కట్టిండు. కోతుల భయంతో దాన్ని కొడుతున్నారు. అది చూడండి అది ఎట్లా అన్యాయక్రాంతం చేస్తున్నారు. మొత్తం మంది దవాల మీరు ఇవ్వడా మొత్తం మంది తండ్రుల నుంచి చేసుకుంటారు భూములు ఇవి. ఇక్కడ మామిడి చెట్లతో సహా పెద్దగా ఎంత వృక్షాలు మా నాన్న అప్పటి నుంచి పెట్టిన చెట్లు ఇవి. అప్పటి నుంచి మా నాన్న మా తాతల నుంచి చేసుకుంటారు. ఇదే ఆధారం మాకు. ఈ ఆధారం మీదనే మేము బతుకుతున్నాం. మా నాన్న చనిపోయాడు, మా తాత చచ్చిపోయాడు, మేము చేసుకుంటున్నాం ఇప్పుడు. అదే ఆధారంగా మేము ఇప్పుడు మాకు అది తప్ప మాకు ఏం దిక్కు లేదు. మేము ఆ భూమి తప్ప మాకు ఇంకా వేరే లేదు భూమి. ఆ భూమి మీదనే మేము ఆధారపడి ఉన్నాము. మేము అదే మాకు అలా వండితేనే మేము పండించుకొని పంట మేము తినడం తప్ప ఇంకా సాగు తప్ప ఇంకా మాకు ఏం లేదు సార్. మాకు మా ఎడియట్వి మాకు పట్టాలు ఇచ్చారు, హక్కుపత్రాలు ఇచ్చారు. అన్ని ఇచ్చి కూడా మాకు మొత్తం భూములు గుంజుకొని జేసీబీలు పెట్టి మొత్తం ఆగమాగం చేస్తారు. మామిడి చెట్టు పెట్టుకున్నా మా సార్ మామిడి చెట్ల ఖాతాలు కాస్తున్నాయి. మొత్తం మామిడి చెట్ల కాడికి వీకెత్తున్నారు సార్. దయచేసి ఇకనన్నా ప్రభుత్వం గుర్తించి ఇకనన్నా వాళ్ళ పెద్దలు గుర్తించి జర ఏదన్నా ఆపి మాకేదైనా మాకు తినడానికి తిండికి ఉండేటట్టు జరగాలన్న పెద్దలు అది చేసి మాకు వాళ్ళని న్యాయం చేయాలని మేము విన్నవిస్తున్నాం సార్. దయచేసి మాకు సావే గతి ఇది తప్పిస్తే మాకు సావే గతి సార్. మాకేం లేదు ఇక సావే గతి తప్ప మాకు ఇంకోటి ఏం లేదు సార్. చూడండి సార్ మొత్తం జేసీపీలు నడుస్తున్నాయి. అటు మొత్తం ఆగమాగం చేస్తున్నారు. ఆగమాగం చేసి అన్యాయం చేస్తున్నారు సార్. మొత్తం మీద మాకు అదే ఆధారం మనం మా పిల్లగాళ్ళతో సహా మేము ఇప్పుడు అదే ఆధారం బతుకుతున్నాం. అది తప్పించి మాకు గత్యంతరం లేదు సార్. बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या. आम्ही एका वर्षात राज्यात 59,000 नोकऱ्या दिलेल्या आहे. मुख्यमंत्री रेवंत रेड्डी म्हणाले की BRSने भरती थांबवलेली आहे. जिल्ह्यात NTR जयंती साजरी. TDP नेत्यांनी आदरांजली वाहिली आणि सेवांचे कौतुकही केले. रोजगार कार्यालयात रोजगार मेळाव्याला विशेष प्रतिसाद मिळाला. पेटीएम मध्ये बेरोजगार लोक नोकरीसाठी उपस्थित. आदिलाबाद मध्ये गेल्या 3 वर्षापासून नित्य अन्नदान सुरू. गरिबांची भूक भागवणारे कंदी श्रीनिवास रेड्डी.
या होत्या आजच्या बातम्या. पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया. तोपर्यंत पाहत रहा ANN न्यूज. नमस्कार.